హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవిడ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలు కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో మనకు కొద్దిసేపటి క్రితమే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కాకపోతే ఈ యొక్క అప్డేట్ అనేది ప్రింట్ ఎడిషన్ నుంచి రావడం జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ప్రింట్ ఎడిషన్ అండ్ డిజిటల్ ఎడిషన్ లో రిలీజ్ అవుతుంది. సో ప్రింట్ ఎడిషన్ అనేది మనకు దాదాపుగా 4 to 5 days ముందుగానే మనకి అది ప్రింట్ అయ్యి ఢిల్లీ అండ్ అదేవిధంగా మరికొన్ని లొకేషన్స్ లో బయటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత అది ఆల్ ఓవర్ ది ఇండియా డిస్ట్రిబ్యూషన్ అయిపోయి మనకు ఫ్రైడే నైట్ నుంచి కానీ లేకపోతే సాటర్డే మార్నింగ్ నుంచి మనందరికి కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది లొకాలిటీస్ బేస్ పైన. సో మనకు ఇదైతే ప్రింట్ మీడియా నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆర్ఆర్బీస్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 03/2024 రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మేనేజర్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ యొక్క లాస్ట్ డేట్ కనుక తీసుకుంటే ఆగస్ట్ 29వ తేదీ దాకా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక తీసుకుంటే అప్లికేషన్ అనేది ఈ నెల 30 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అప్లికేషన్ క్లోజ్ కనుక తీసుకుంటే ఆగస్టు 29వ తేదీ రోజు. అండ్ వేకెన్సీస్ కనుక తీసుకుంటే కెమికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ కనుక తీసుకుంటే లెవెల్ 7 బేస్ పైన ఇక్కడ ఉండడం జరుగుతుంది. వీళ్ళ యొక్క ఇనిషియల్ పే వచ్చేసి 44,900. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి 1/1/2025 ప్రకారంగా 18 to 36 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా టోటల్ వేకెన్సీస్ ఒక గోరఖ్పూర్ ప్రకారం మాత్రం వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. ఓన్లీ 17 వేకెన్సీస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ కనుక తీసుకుంటే ఇది లెవెల్ 6 బేస్ పైన పోస్టులు. అండ్ వీళ్ళ యొక్క ఇనిషియల్ పే కనుక తీసుకుంటే 35,400. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ కూడా 18 to 36 ఇయర్స్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళ యొక్క టోటల్ వేకెన్సీస్ 7,934. సో ఈ మొత్తం జేఈ కాదండి, దీంట్లో జేఈ, డిఎంఎస్, సిఎంఏ కూడా కలిపి ఉంటుంది. ఓకే, 7,934. అండ్ కోవిడ్ బేస్ పైన మనకి ఇక్కడ 3 years రిలాక్సేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది యాజ్ పర్ ద డేట్ అండ్ 1/1/2025 ప్రకారంగానే వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు. కాబట్టి మీ యొక్క ఏజ్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా మీరైతే దాన్ని బట్టి పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. సో డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినప్పుడు మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ అండ్ అదేవిధంగా అదర్ డీటెయిల్స్ అన్ని కూడా అంటే లేటెస్ట్ సిలబస్ కానీ అదర్ గైడ్ లైన్స్ అన్ని కూడా అప్డేటెడ్ రావడం జరుగుతుంది. అండ్ మనకి ఒక అప్లికేషన్ ఫీ కనుక తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్సెస్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఈబీసీ, సో వీళ్ళందరూ 250 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ సిబిటీ అపియర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఫీ రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఒక రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సిబిటీ అపియర్ అయిన వాళ్ళందరూ కూడా 400 అయితే రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే సిబిటీకి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే రీఫండ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అని కూడా నోటిఫికేషన్లు ఉంటాయి. అండ్ అదేవిధంగా రిలేటెడ్ అయినటువంటి ఆర్ఆర్బీసీ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి డేటా రావడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క న్యూస్ అయితే మనకైతే రావడం జరిగింది. మరి మనం దీన్ని నమ్మవచ్చా నమ్మకూడదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మనకు దీంట్లో కొన్ని కోడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నెంబర్ కానీ డేట్ కానీ అండ్ అదేవిధంగా పిఆర్ కోడ్ కానీ అండ్ అదేవిధంగా ఇక్కడ ఈఎన్ నెంబర్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ యొక్క ఈఎన్ నెంబర్ మ్యాచ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ నెంబర్ కూడా మనకైతే మ్యాచ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం పరిగణలో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్. సో వేకెన్సీస్ కనుక తీసుకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి వేకెన్సీస్ 7,934. అండ్ ఆల్రెడీ రైల్వే దీనికి సంబంధించి మనకు ముందుగానే ఇంటిమేషన్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జేఈ, డిఎంఎస్, సిఎంఏ సంబంధించి ఓఐఆర్ఎంఎస్ పోర్టల్ ద్వారా మనకు వచ్చినటువంటి అప్డేట్ 7,911 పోస్టులకు సంబంధించి ఆల్రెడీ ఇది మీకు 1 month బ్యాక్ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా జేఈకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఒక టోటల్ డేటా. సౌత్ సెంట్రల్లో చూస్తున్నారు కదా ఈ పోస్టులు, జేఈ పోస్టులు ఇవన్నీ. అండ్ మీకు డౌట్ రావచ్చు, సార్ మరి బ్రాంచ్ వైజ్ ఇవ్వలేదు కదా అంటే. సో బ్రాంచ్ వైజ్కి వచ్చేది మొత్తం కూడా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వస్తుంది. ఓకే, సో ఇది పారామెడికల్ వాళ్ళకి సంబంధించినటువంటి డేటా. సో ప్రజెంట్ జేఈ గురించి కాబట్టి సో ఇక్కడ దాకా సో ఈ యొక్క డేటా మొత్తం కూడా మనకైతే రావడం జరుగుతుంది. సిమిలర్ గానే పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి పోస్టుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకు కరెక్ట్ డేటా ఉంది. అండ్ అదేవిధంగా ఏజ్ ఇవన్నీ కూడా మనకు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనం దీన్ని పరిగణలో తీసుకోవచ్చు. కానీ అఫీషియల్ గా మాత్రం ఈ నెల 27వ తేదీ రోజు కానీ 26 నైట్ కానీ మనకి అఫీషియల్ గా మాత్రం ఈ ఫ్రైడే నైట్ అయితే యాక్సెస్ అవుతుంది. అప్పుడు వచ్చిన దాన్ని మాత్రం మనం పరిగణలో తీసుకోవాలి. ఈలోపు మనకు రైల్వే నుంచి కూడా అప్డేట్ వచ్చేస్తుంది. సో ఎవరైతే జేఈ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వెరీ వెరీ గుడ్ న్యూస్. రైల్వే నుంచి అఫీషియల్ గా జేఈకి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఆర్ఆర్బీ జేఈ ఎస్పెషల్లీ మెకానికల్ వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ కోర్స్ అయితే రన్నింగ్ లోనే ఉంది. అండ్ అదర్ బ్రాంచెస్ వాళ్ళకి సిబిటీ1 సంబంధించినటువంటి డెడికేటెడ్ కాన్సెప్ట్ కూడా మీకు అయితే అందుబాటులో ఉండడం జరిగింది. వెంటనే మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్లో కనుక లేదా మన యొక్క వెబ్సైట్ నుంచి మీరు యొక్క కోర్సుని గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా రైల్వే జూనియర్ ఇంజనీర్ సిబిటీ1 అండ్ సిబిటీ2 స్పెషల్ కోర్స్. మెకానికల్ వాళ్ళకేం ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీకు సిబిటీ1, సిబిటీ2 ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ ఉంటుంది.
అదర్ బ్రాంచెస్ వాళ్ళకి CPT-1 ఎస్పెషల్లీ సైన్స్ కానీ అండ్ అదేవిధంగా మరి కొన్ని టాపిక్స్ చాలా డెప్త్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. విత్ లేటెస్ట్ కంటెంట్ కూడా మీకు ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మన యొక్క శ్రీనివాస్ మిక్ యాప్ నుంచి కూడా మీరు ఈ యొక్క కంటెంట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీనివాస్ మిక్ అని, మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి శ్రీనివాస్ మిక్ అని టైప్ చేస్తే మన యాప్ కనిపిస్తుంది. డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసి మన యొక్క యాప్లో మీకు కావాల్సినటువంటి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి అయితే ప్రింట్ ఎడిషన్ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. ఇంకా డిజిటల్ ఎడిషన్ నుంచి అయితే రాలేదు. డిజిటల్ ఎడిషన్ అనేది మనకు ఫ్రైడే నైట్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఫ్రైడే నైట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరైతే మనం దాన్ని అఫీషియల్గా పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు ఇది 99% అయితే జెన్యునే. కాకపోతే ఏంటంటే అఫీషియల్గా మనం చూసిన తర్వాతనే, అంటే అఫీషియల్ రైల్వే వెబ్సైట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే, లేదు అంటే డిజిటల్ ఎడిషన్లో కనిపించినప్పుడు మాత్రమే మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీరు దీన్ని బట్టి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మీ యొక్క జేఈకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే, అండ్ ఏమన్నా సిలబస్ చేంజ్ ఉందా అట్లాంటి డౌట్స్ అన్ని కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకే. సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అట్లాంటివన్నీ కూడా మనకైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మనకైతే ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా మన యొక్క ఛానల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ అదేవిధంగా నెక్స్ట్ NTPC సంబంధించినటువంటి అప్డేట్ కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది. కాబట్టి మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఆ యొక్క అప్డేట్ కూడా మీకైతే అందించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన యొక్క యాప్లో జాయిన్ అయిపోండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.